హే హలో గైస్, వెల్కమ్ టు వరంగల్ బ్రదర్స్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఈ వీడియో ఏంటంటే తెలిసిపోయి ఉంటుంది మీకు ఆల్రెడీ. ఇంట్రో వీడియో చూసారు కదా, సంక్రాంతి స్పెషల్ అనమాట. అండ్ సంక్రాంతి స్పెషల్ ఏముంటాయి, మన ఇంట్లో పిండి వంటలు అండ్ అప్పాలు ఇన్ తెలంగాణ లాంగ్వేజ్లో. అండ్ మా ఇంట్లో చేసిన పిండి వంటలు అన్నిటినీ కవర్ చేశాను యూట్యూబ్ బ్లాగ్లో. మా యూట్యూబ్ ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, సో దట్ మీకు ఎప్పుడైనా నేను వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకుంటే. మేమైతే ఇక్కడ పిండి వంటలు మడుగులతో అయితే స్టార్ట్ చేసాము. మన తెలంగాణలో అయితే మడుగులు అంటారు, అండ్ ఆంధ్రలో వచ్చేసి మురుకులు అనేసి అంటారు వీటిని. అండ్ దీంట్లో ఉప్పు, కారం అండ్ జీలకర్ర, ఎల్లిగడ్డ అండ్ ఓమ అండ్ నువ్వులు వేసి వేడి నీళ్ళతో అయితే పిసుకుంటే చాలా క్రిస్పీ అయితే వస్తాయి. పిండి కలుపుకోవడం అయితే అయిపోయింది. అండ్ ఈ పిండి వంటల్ని ఎలా కలవాలనేసి ముందే ప్లాన్ చేసుకొని పెట్టుకున్నాము. ఎలా అంటే కట్టెల పొయ్యి మీద కాల్చిన పిండి వంటలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి మన నార్మల్ స్టవ్ మీద కాల్చిన వాటికంటే. ఎందుకంటే మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో అయినా మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అయినా వాళ్ళు చేసిన ప్రొసీజర్ని అయితే ఫాలో చేద్దామనేసి మేము ఇలా మట్టి పొయ్యిని కట్టుకొని కట్టెలు తీసుకొచ్చుకొని ఇలాంటి విలేజ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసే లా మేమైతే ప్లాన్ చేసుకుందాం అనేసి అనుకున్నాం. సో సేమ్ అలానే మాకు అనిపించింది. మా ఇల్లు కట్టినప్పుడు వాసాలు అండ్ ఆ కర్రలు అయితే ఉండే, వాటిని యూజ్ చేసి అయితే మేము మా పిండి వంటల్ని కాల్చుకోవడానికి అయితే యూజ్ చేసుకున్నాం వాటిని. అండ్ మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో అండ్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చేసిన ఫీలింగ్స్ అయితే, ఆ వైబ్స్ అయితే వచ్చినాయి మాకు ఇవి చేస్తుండే. అండ్ ఈ మడుగులు చేసుకునే ప్రొసీజర్ అయితే చాలా ఈజీ. మనం ఒక్కరం కూడా చేసుకోవచ్చు ఇంట్లో. ఆ మడుగుల ప్రెస్లో మనం పిండిని అయితే ఫిల్ చేసుకొని అలా నూనెలో ఒత్తుకోవడమే సింపుల్ ప్రొసీజర్. మడుగులు అయితే చేయడం అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ అయితే గారెలకు అయితే మేము రెడీ చేసుకుంటున్నాం పిండిని అయితే. అండ్ మన తెలంగాణలో అయితే గారెలు అయితే అంటారు, ఇవి ఫేమస్. అండ్ ఆంధ్రాలో వచ్చేసి చెక్కలు అనేసి అంటారు. దీన్ని బియ్యం పిండితో తయారు చేసుకోవచ్చు మనం. దీంట్లో కారం, ఉప్పు అండ్ కరివేపాకు, కొత్తిమీర అండ్ జీలకర్ర, ఎల్లిగడ్డ అండ్ పల్లీలు, ఓమ, నువ్వులు అండ్ నానబెట్టిన శనగపప్పు ఇవన్నీ వేసుకొని అయితే కలుపుకోవాలి. దీంట్లో కూడా వేడి వాటర్ యాడ్ చేసుకొని మనం కలుపుకుంటే చాలా కరకరలాడుతాయి.
గారెల పిండిని అయితే కలుపుకొని పెట్టుకున్నాము. ఈలోపు మనం పొయ్యినైతే సిద్ధం చేసుకోవాలి. అండ్ మూకుడు పెట్టుకొని అందులో ఆయిల్ అయితే పోసుకొని వేడెక్కే లోపు అయితే మనం గారెలను అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఈ టైం లోపల మనం చిన్న చిన్న బాల్స్ లెక్క ప్రిపేర్ చేసుకొని గారెల మిషన్లో పెట్టుకొని ఒత్తుకోవాలి. అండ్ ఒత్తుకున్న గారెలను అయితే మనం ఫస్ట్ బెడ్షీట్ మీద వేసుకొని కొంచెం ఆరనివ్వాలి లైట్గా. సో మనం నూనెలో వేసినప్పుడు అవి పగలదు, ఏమంటారు, అందులో స్ప్రెడ్ అవ్వదు. సో ఎలా వేసింది అలానే వస్తాయి. గారెలు అయితే చేయడం అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి తెలంగాణ ఫేవరెట్ ఐటమ్, తెలంగాణ స్పెషల్ ఐటమ్ అని కూడా చెప్పుకోవచ్చు మనం. ఏంటంటే సకినాలు అనమాట. ఈ సకినాలు ఓన్లీ సంక్రాంతి టైంలోనే చేస్తారు తెలంగాణలో. అండ్ ఈ సకినాలు వచ్చేసి బియ్యం పిండితో ఒకరోజు ముందు నానబెట్టి అండ్ తెల్లారి వాటర్ తీసేసి అవి కొంచెం ఆరిన తర్వాత అయితే గిర్నీలు వేస్తారు. అండ్ దాంట్లో ఓన్లీ సాల్ట్, వాము అండ్ నువ్వులు, వీటితో మాత్రమే ఇది చేస్తారు. అండ్ ఇది తయారు చేయడం, పొయ్యడం మాత్రం కొంచెం హార్డ్ అనమాట. ఎవరైతే పొయ్యడం వస్తుందో వాళ్ళు మాత్రం అయితే పర్ఫెక్ట్గా వస్తారు. ఈ సకినాల గురించి ఇంకా చెప్పాలంటే నా చిన్ననాటి టైం అయితే గుర్తొస్తుంది. ఎందుకంటే నేను మా తమ్ముడు ఈ సకినాల గురించి కొట్టుకునే వాళ్ళం. అంటే నార్మల్గా చేసిన సకినాలు కాదు, సకినాలని చిన్న చిన్నగా జుంచుకొని వేడి టీలో అయితే వేసుకుంటే అవి కొంచెం సేపు నానిన తర్వాత తింటే మాత్రం వేరే నెక్స్ట్ లెవెల్ టేస్ట్ అనమాట. సో దీంతో అయితే మా టిఫిన్ అయితే అయిపోయేది, డైలీ రొటీన్ టిఫిన్. అంటే సంక్రాంతి టైంలో 1 వీక్లో మొత్తం ఇదే అనమాట. ఇంకా మా టిఫిన్ ఈ అప్పాలే అనమాట. సకినాలను అయితే ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా అయితే మనం తయారు చేసుకోవాలి. మా మమ్మీ అయితే చాలా కష్టపడి అయితే చేసింది. నాకు చూడడానికి కష్టం అవుతుంది కానీ మా మమ్మీకి ఇవి పోయడానికి చాలా ఈజీ అనమాట. తన చిన్నప్పటి నుంచి వస్తూనే ఉంది. అండ్ ఈ సకినాలు పొయ్యడం ఒక ఎత్తు అయితే ఇది కాలవడం ఒక ఎత్తు. ఎందుకంటే ఈ నూనెలో వదిలేటప్పుడు అవి విరిగిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో విరిగిపోతే అవి ఇంకా షేప్ అవుట్ అవుతాయి అన్నమాట. అండ్ అవి తీసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తీయాలి. సో ఒకసారి విరిగిపోయినాయి అంటే మళ్ళీ కలిపి మళ్ళీ పోయాలన్నమాట. సో డబల్ ప్రాసెస్ అనమాట. సో కేర్ఫుల్గా అయితే ఉండాలి.
ఇంతటితో సకినాలు చేయడం అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ ఐటమ్ స్వీట్ ఐటమ్ లడ్డు. అండ్ ఈ లడ్డు చేసే ప్రొసీజర్ అయితే కొంచెం ఎక్కువనే ఉంటుంది. మనం లడ్డు తయారు చేసుకునేటప్పుడు మనం ఫాలో అయ్యే రెమెడీ ఒకటే అనమాట. అండ్ ఏంటంటే దీంట్లో కొంచెం సాల్ట్ వేయాలి మనం చేసే ముందు. అండ్ ఈ పిండి మనం షాప్లో కొనుకొచ్చుకునేది వాడకుండా నార్మల్గా మనము పప్పుని తీసుకొచ్చుకొని అది ఎండబెట్టుకొని అది గిన్నెలో ఆడించుకొని దాంతో చేసుకుంటే మాత్రం మంచిగా వస్తుంది. అండ్ మనం లడ్డు చేసే ప్రొసీజర్ 2 టైప్స్ ఉంటుంది. ఒకటి మడుగుల గొట్టంతో మడుగులు సగం కాల్చిన తర్వాత దాన్ని విరగొట్టుకొని లడ్డూలా చుట్టుకుంటారు. అండ్ ఇంకోటి వచ్చేసి బూందీ లడ్డు. అండ్ నాకైతే ఇష్టం వచ్చేసి బూందీ లడ్డు అనమాట. ఇది చేసుకోవడానికి మనము లడ్డు బ్యాటర్ మనం మిర్చికి అయితే ఎలా ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ ఆ విధంగానైతే మనం లడ్డు బ్యాటర్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. దీన్ని ఒక జల్లర్లో వేసుకొని ఇట్లా తిప్పుతుంటే కింద మనకి బాల్స్ టైప్లో నూనెలో పడుతుంది. సో అవి డీప్ ఫ్రై కాకుండా నార్మల్గా కొంచెం గోల్డ్ కలర్లో ఉన్నప్పుడు మాత్రమే తీసేయాలి వెంటనే. ఇక్కడితో బూందీ పట్టడం అయితే అయిపోయింది. నెక్స్ట్ మనం చక్కెర పాకం అయితే రెడీ చేసుకోవాలి. అండ్ చక్కెర పాకం రెడీ చేయడానికి అయితే మా అత్తమ్మని అయితే పిలిపించిన, ఇదే ఊరిలో ఉంటారు వాళ్ళు. అండ్ ఈ చక్కెర పాకం పట్టడానికి నాకు అండ్ మా మమ్మీకి ఎవరికి రాదు. అండ్ తనైతే ఎక్స్పర్ట్ అనమాట. చక్కెర పాకం పట్టిన తర్వాత దాంట్లో బూందీ తీసి డ్రై ఫ్రూట్స్ అన్ని నెయ్యితో దాన్ని మిక్స్ చేసిన తర్వాత వేడివేడిగా ఉన్నప్పుడే మనం లడ్డు అనేది చుట్టుకోవాలి. ఇది చాలా టాస్క్ అనమాట. ఇంతటితో మా పిండి వంటలు అయితే చేయడం అయితే అయిపోయినాయి. అమ్మయ్య, పిండి వంటలు అనుకుంటే మామూలా బాబోయ్. అమ్మ ఎంచాక ఇవి తినుకుంటూ అయితే ఎంజాయ్ చేద్దాం సంక్రాంతిని. అండ్ మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరున సంక్రాంతి అండ్ భోగి శుభాకాంక్షలు మా వరంగల్ ఛానల్ తరపున. సో వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి టు ఆల్ మై సబ్స్క్రైబర్స్. అండ్ మన సబ్స్క్రైబర్స్ చాలా యాక్టివ్గా ఉంటున్నారు. మనం వీడియో పోస్ట్ చేయగానే లైక్ చేస్తున్నారు అండ్ ఈవెన్ కామెంట్ కూడా చేస్తున్నారు. సేమ్ ఇదే లవ్ మాకు కంటిన్యూ చేయాలని నేను కోరుకుంటున్నాను. డూ లైక్, షేర్ అండ్ డూ నాట్ ఫర్గెట్ టు ప్రెస్ బెల్ ఐకాన్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకోయ్.